ఈటీవీ న్యూస్ కు స్వాగతం. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ వ్యాప్తంగా రైతులు ధర్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి గాలిలో దీపంలా అయిపోయిందని విమర్శించారు. సిద్దిపేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు అకాల వర్షానికి చాలా చోట్ల వడ్లు తడిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు కానీ వడ్లు కొనేవారు లేరని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలోనే 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే 800 మెట్రిక్ టన్నులే కొన్నారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులకు ఇంకా ఎందుకు డబ్బులు చెల్లించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు మేలు చేసేలా ఆలోచనలు చేయాలని సూచించారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పోలీసులు ధర్నాలు చేయడం చరిత్రలో మొదటిసారిగా కాంగ్రెస్ పాలనలోనే జరిగిందన్నారు. రైతు భరోసా ఇవ్వలేదు సరికదా, ఉన్న రైతు బంధును కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగ్గొట్టిందని లక్ష్మణ్ మండిపడ్డారు. పంటలు కొనే దిక్కు లేదని, పత్తి రైతులకు మద్దతు ధర లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఆ పార్టీ నేతలు 25 విదేశీ పర్యటనలు చేశారన్న లక్ష్మణ్ కానీ రైతు బంధు ఇవ్వడానికి, రుణమాఫీ చేయడానికి పైసలు లేవని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో డ్రామా ఆడుతోందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. వడ్లు కొనుగోలు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో 15 రోజులుగా ధాన్యం ఆరబోసి ఎదురుచూస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ రమాకాంత్ రైతులకు నచ్చజెప్పారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరగా కొనుగోలు జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హన్మకొండలోని భద్రకాళి బండ్ సహా బొందివాగు నాలా విస్తరణ పనుల పురోగతిని అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న శ్రీనివాసరెడ్డి ఆలయ మాడవీధుల అభివృద్ధి పనులపై ఆరా తీశారు. త్వరలోనే వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. త్వరలో సర్వే నిర్వహించి భద్రకాళి జలాశయం ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. జలాశయం వివరాలను అడిగినా అధికారులు తెలపకపోవడంతో మంత్రి వారిపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక దారి మళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక సామాన్య ప్రజలకు అందకుండా దళారులు అక్రమంగా దారి మళ్లించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేశామని విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. డ్రోన్ కెమెరాలతో పాటు స్టాక్ యార్డుల వద్ద, చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశామన్నారు. ఇసుక టిప్పర్లకు ఏర్పాటు చేసిన జీపీఎస్లను కూడా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు వివరించారు. అనధికారికంగా ఇసుకను నిల్వ ఉంచినా, అక్రమంగా తరలించిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. గతంలో 10-15 తేదీల్లో జీతాలు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించలేదన్నారు. కూటమి ప్రభుత్వమేనా మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. విజయవాడ రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి సమావేశం జరిగింది. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు కోటి ఆశలతో ఉన్నారని సమావేశం తర్వాత బొప్పరాజు చెప్పారు. పండుగలు వెళ్లిపోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు లేవన్నారు. ఉద్యోగుల అభిప్రాయాలతో కూడిన 18 అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, ఇబ్బందులు లేకుండా నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. మహిళల రక్షణలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారి చిత్రపటానికి పూలమాల వేసి అనిత నివాళులు అర్పించారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని, బాధితురాలి తండ్రికి ఉద్యోగం ఇస్తామని హోంమంత్రి చెప్పారు. హత్యాచార కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు. చిన్నారుల మరణాలను రాజకీయంగా వాడుకునే రాబందులు ఉన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించామని అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో అనిత చెప్పారు. దేశంలోనే జార్ఖండ్ అత్యంత అవినీతి రాష్ట్రమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు.
జేఎంఎం హయాంలో బుజ్జగింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయని, హిందువులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన అమిత్ షా తమ పార్టీ అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తామన్నారు. గిరిజనులకు దాని నుంచి మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మొత్తం 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది. గోగో దీదీ పథకం కింద మహిళలకు నెలకు 2,100 రూపాయలు ఇస్తామని తెలిపింది. యూజీ, పీజీ చేస్తున్న విద్యార్థులకు 2,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. పీఎం ఆవాస్ యోజన కింద 21 లక్షల ఇళ్లు కట్టిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా రాంచీలో ఏర్పాటు చేసిన సభలో జేఎంఎంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. జేఎంఎం నుంచి ముప్పు ఎదుర్కొంటున్న మాటీ, బేటీ, రోటీకి బీజేపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే చొరబాటుదారుల నుంచి భూములు వెనక్కి తీసుకునేలా చట్టం తేనున్నట్లు తెలిపారు. అక్రమ చొరబాట్ల కారణంగా జార్ఖండ్లో జనాభా వేగంగా మారుతుందని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్తో ముంబై వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ భారత్ ఓటమి పాలైంది. బ్యాటర్ల వైఫల్యంతో 147 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 121 పరుగులకే ఆలౌట్ అయింది. 25 పరుగుల తేడాతో గెలిచిన కివీస్ టెస్టు సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 3 టెస్టుల సిరీస్లో భారత్ వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్కు 6, గ్లెన్ ఫిలిప్స్కు 3, మ్యాట్ హెన్రీకి 1 వికెట్ దక్కింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 64 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 235 పరుగులు చేయగా భారత్ 263 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో కివీస్ 174 పరుగులు చేయగా భారత్ 121 పరుగులకే కుప్పకూలింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అజాజ్ పటేల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును విలియంగ్ దక్కించుకున్నారు. ఇంటా బయట న్యూజిలాండ్ వరుసగా 3 టెస్టుల్లో గెలవటం ఇదే తొలిసారి. ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానం కోల్పోయింది. ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకోగా భారత్ 2వ స్థానానికి దిగజారింది.